పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనము ప్రస్తుతం చెప్పుకునేటటువంటి రాశి ఫలాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 15 రోజుల రాశి ఫలితాలు. తరువాత మార్చి 30వ తేదీన మనకు కొత్త సంవత్సరం, కొత్త ఉగాది, విశ్వావసునామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా త్వరలో అందిస్తాను. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం పోతూ పోతూ మేషరాశి వారికి ఏమైనా కొంచెం ఝలక్లిస్తుందా, ఎలా ఏమైనా ఇబ్బందులు పెడుతుందా, కారణం ఏమిటంటే తెలుసుకుందాం మనం. మేషరాశి వారికి ప్రధానంగా కనుక తీసుకుంటే మీ రాశ్యాధిపతి కుజుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా రాశ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే రాశ్యాధిపతి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాశ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ధైర్యంగా, సాహసంగా అడుగులు వేస్తారు. చేపట్టినటువంటి పనులలో కొంతవరకు పురోగతి లభిస్తుంది. కానీ మేషరాశి వాళ్లకు మీ జన్మరాశికి 12వ స్థానములో ప్రస్తుతం 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, రాహువు, బుధ, శుక్ర గ్రహాలు. ఈ నెల 29వ తేదీ రాత్రి 10:58 శని కూడా, అంటే మేషరాశి వారికి కర్మకారకుడు, అంటే దశమ స్థానాధిపతి మరియు లాభస్థానాధిపతి అయిన శని కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో ప్రవేశిస్తాడు. ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయం ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసి ఉన్నాం. మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మేషరాశి వారిని పరిశీలిస్తే తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఇటువంటి విషయాలలో అంటే భూ సంబంధమైన విషయాలలో కానీ, బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించడంలో కానీ, కొత్త కొత్త కాంట్రాక్ట్లు తీసుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. తర్వాత మీ జన్మరాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పటికీ ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో ఉన్నాడు, కాకపోతే వక్రంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా తీసుకుంటే శుక్రుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. అంటే ఉత్సాహంతో కూడినటువంటి అడుగులు పడుతూ ఉంటాయి. అలానే భార్య తరపు నుంచి కానీ లేదా భర్త తరపు నుంచి కానీ, అంటే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆర్థిక సంబంధమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. అంటే ఆకస్మికమైనటువంటి ధనయోగము, ధనలబ్ధి ఇక్కడ మేషరాశి వారికి కలుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ తృతీయ స్థానాధిపతి అయిన బుధుడు కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో నీచంలో ఉన్నాడు. షష్టాధిపతి అయిన బుధుడు కూడా నీచ స్థానంలో ఉన్నాడు. అంటే తృతీయ షష్టాధిపతి. ఈ 3, 6 స్థానాలకు అధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో నీచంలో సంచరించేటప్పుడు స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరినైతే మీరు బలంగా వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది కలగదని మీరు విశ్వసిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ నుంచి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ, లేదా మీరు ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని, అంటే బాగా ఆత్మీయులనుకున్నటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక కొన్ని గుప్తమైన విషయాలు, అంటే కొన్ని రహస్యాలు కనుక చెప్పినట్లయితే వాటి వలన మీకు ఇక్కడ కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారికి 5వ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 12వ స్థానంలోనే ఉన్నాడు. పంచమాధిపతి 12వ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు ఎక్కువగా ఎదుర్కొంటారు. మీరు ఖచ్చితంగా బలంగా ఏదైతే జరిగితే బాగుంటుందని కోరుకుంటారో అది తప్ప అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమిటి ఇలా తయారైంది, సంతాన విషయంలో, లేదా మన పెంపకం బాగలేదా, పిల్లలు బాగలేదా, ఎందుకు ఇలా జరుగుతున్నది అనేటటువంటి ఒక రకమైనటువంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి భావాలు కూడా ఇక్కడ మేషరాశి వారికి కలుగుతూ ఉంటాయి. అలానే ఎడ్యుకేషన్ పరంగా కనుక తీసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా రవి బుధ గ్రహాలు 12వ స్థానంలో ఉన్నాయి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఏమండి మొదలుపెట్టినప్పటి నుంచి మేషరాశి వారికి అన్ని ఇబ్బందులే చెప్తున్నారు అని. ఇది తాత్కాలికమైనటువంటి పరిస్థితి మాత్రమే. ఎందుకంటే
పగబెట్టినట్టుగా గ్రహాలన్నీ కూడా మీ రాశికి 12వ స్థానంలో వచ్చి కూర్చున్నప్పుడు 12వ స్థానాన్ని వ్యయస్థానము, మోక్షస్థానము, పాపస్థానం అంటాము. ఈ వ్యయస్థానంలో గ్రహాలన్నీ కూడా 12వ స్థానంలోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రతికూలతలు, గోచార రీత్యా ప్రతికూలతలు ఏర్పడతాయి. మరి ఇవి అందరికీ వర్తిస్తాయి అంటే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక 12వ స్థానంలో ఎలాంటి గ్రహాలు కనుక లేకపోతే ఈ ఫలితాల యొక్క తీవ్రత మీ మీద ఉండదు. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కూడా 6, 8, 12 స్థానాలలో పాపగ్రహాల యొక్క తీవ్రత కనుక ఉంటే అప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా మానవ జీవితం చక్కగా అంటే ఆనందకరంగా సాగాలంటే మూడు విషయాలు ఆనందంగా ఉండాలండి. ఆ 3 విషయాలు ఏమిటి అంటే, ఒకటి ఉద్యోగం, చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చక్కగా లాభదాయకంగా ఆనందకరంగా ఉండాలి. 2 ఆరోగ్యం బాగుండాలి. 3వది ఈ కుటుంబ వాతావరణం బాగుండాలి. ఈ 3 కనుక బాగుంటే మిగిలిన ఎలాంటి సమస్య వచ్చినా సరే వాటిని మనం తట్టుకొని వెళ్ళగలుగుతాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి, కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఈ నెల 29వ తేదీ, మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీ జన్మరాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో ప్రవేశిస్తున్నాడు. అప్పటి నుంచి మీకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఈ 15 రోజుల్లోపే ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం, అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కనీసం ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కారణం ఏంటంటే ఈ శని 12వ స్థానంలోకి వచ్చినప్పుడు వృత్తిపరమైనటువంటి అసౌకర్యం కలుగుతుంది. అంటే చేసేటటువంటి ప్రొఫెషన్ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అసౌకర్యం కలుగుతుంది. స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. కొంచెం మనసు అలదటగా కలగటం, వచ్చేటటువంటి ధనం కన్నా కూడా పెట్టేటటువంటి ఖర్చులు అధికమైపోవటం, లేదా దూర ప్రయాణాలకు వెళ్ళటం, కుటుంబాన్ని ఒక చోట పెట్టి కుటుంబానికి దూరంగా మరొక చోట వెళ్ళి నివసించాల్సినటువంటి పరిస్థితులు రావటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఓవరాల్గా కనుక పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరం వెళ్తూ మేషరాశి వారికి గొప్ప ఫలితాలు అయితే ఇవ్వట్లేదు. కొంచెం పరీక్ష పెడుతున్నది, పరీక్షాకాలం అన్నట్టుగా మేషరాశి వారికి పరీక్షలు పెడుతూ కొంచెం ఆ పరీక్షల్లో నిగ్గుదేలేటటువంటి విధంగా చేస్తుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే, దీనికంటే ముఖ్యంగా మీకు మరొక మాట ఏమిటంటే, మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీ జన్మరాశికి 12వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల కలిగేటటువంటి లాభాల కన్నా కూడా, అనుకూలతల కన్నా కూడా ప్రతికూలతలే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేటటువంటి విషయం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మేషరాశి వారికి అనే ఒక వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాము. ఆ వీడియో చూడండి, దాంట్లో చెప్పినటువంటి పరిష్కారం పాటించండి. డే వైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 వరకు ఉండే సమయంలో అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది. అనారోగ్యపరమైనట్టు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే అంటే శత్రు సమస్యలు కూడా కలుగుతుంటాయి. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 వరకు కుటుంబపరమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 వరకు ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అనుకున్నటువంటి పనులు ఏవి జరగకపోవటం, ఆర్థిక నష్టాలు సంభవించడం, లేదా తీసుకునేటటువంటి నిర్ణయాలు బలంగా తీసుకోలేకపోవటం, వాటిని అమలు చేయలేకపోవటం, ప్రయాణ సమస్యలు, ఊహించినటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:09 వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. 26వ తేదీ మధ్యాహ్నం 3:09 నుంచి 28వ తేదీ సాయంత్రం 4:43 వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైనటువంటి మార్పులు చేస్తారు. ముఖ్యమైనటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. 28వ తేదీ సాయంత్రం 4:43 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇది పూర్తిగా షష్టగ్రహ కూటమి యొక్క కారణం చేత ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.